సభకు నమస్కారం. ఈరోజు చాలా తెలంగాణలో ఒక బృహత్తరమైన కార్యక్రమానికి పునాది జరుగుతున్నది. దానికి సహకరిస్తున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యులు ప్రాధాన్యులు వారి వయసుతో నిమిత్తం లేకుండా వ్యవహారంతో నిమిత్తం లేకుండా గోశాలల కొరకు ప్రకృతి వ్యవసాయదారుల కొరకు గోమాతతో చేసే వ్యవసాయదారుల కొరకు జీవితమే పణంగా పెట్టి పనిచేస్తున్న విజయరామ్ గారికి నమస్కారం తెలియజేస్తూ దీని కొరకు అహర్నిశలు వర్క్ చేస్తూ చాలా బ్రహ్మాండంగా చూస్తున్న ఆచార్య గారికి, నరసింహారెడ్డి అన్న గారికి, బాలకృష్ణ గారికి, బాబా గారికి, వారి శ్రీధర్ గారికి, అందరికీ బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, బసవరాజ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఇవాళ గోశాలలు చాలా ప్రాబ్లం ఉన్నాయి. మన మాటలిని మన చేతలిని పాలేకర్ గారి యొక్క భాష విని వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా వేరే వేరే వ్యవహారాలు చేస్తూ కూడా స్తోమత లేకున్నా గోవును కాపాడాలనే ఒక ప్రాధాన్యతతోనో గోశాలలు పెట్టి ఒక ఆవు రెండు ఆవులతోనో స్టార్ట్ చేసిరు పాపం వాళ్ళు. ఇవాళ అవి ఏమైనాయి అంటే అమ్ముకోకూడదు ఎవరికి అని చెప్పి ఎక్కడ అన్యాక్రాంతం అవుతున్న భయంతో అవి మెల్లమెల్లగా 30, 40, 50, 60 అయినాయి. వాళ్ళు పోషించలేని స్టేజ్కి వచ్చినాయి గోశాల. ఇవాళ నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, అన్న ఏం చేయాలన్నా అర్థమైతే లేదు, ఆవులు బక్కగా అయిపోతున్నాయి, మా దగ్గర ఫీడింగ్ లేదు, లేకపోతే చాలా కష్టం ఉంది, ఎవరైనా ఉంటే చెప్పండి అన్న అని అంటారు. మనం అవి పంచాలన్నా కూడా ఏమవుతుంది అని అంటే అందరి దగ్గర అడ్రస్లు తీసుకొని వాళ్ళ పాస్బుక్లు తీసుకొని ప్లస్ అవన్నీ తీసుకొని ఎంతో చేసుకొని ఇస్తున్నాం. నేను కూడా ఒక 40-50 ఆవులు ఇచ్చినాక దానిలో 20 మంది 30 మంది కాపాడుకుంటారు. తత్తుమూలు మళ్ళీ ఏం చేస్తారు, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అమ్ముకుంటున్నారు. ఇది జరుగుతున్నది. దాన్ని నివారించండి నాకు భయమై ఆఖరికి నేను తెప్పించుకొని ఇచ్చేది మానేసిన. సపోజ్ నేను కూడా 2016లో 8 గిర్ ఆవులు ఒక కోడె తెచ్చుకున్నా అండి. ఇవాళ 60 ఆవులు అయినాయి. ఈ 60 ఆవులు నాకు మించి అయినాయి. నేను ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే మంచిది, లేదు నేను ఇన్ని దినాలు దాన్ని పోషించి నాకేం లాభం ఉంది. అట్లనే మా గుడి ఉంది. ఆ గుడి 15 years బ్యాక్ అన్నీ చేసినాము. ఆ రోజు ఓపెనింగ్ కొరకని ఒక నల్ల ఆవును ఒక ముస్లిం ఆయన కళలు వచ్చిందంటే వచ్చి ఇచ్చిందండి ఆ ఆవును. ఆ ఆవు ఇవాళ 100 ఆవులు అయినాయి మా గుడికి. ఈ 100 ఆవులను ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మేము ఒక 7 మంది 8 మంది దానికి ఉన్నాము. దానిలో పెద్ద భాగము నేనే జీతాలు ఇచ్చి ఎన్ని చేయగలమండి ఒక్కరు. ₹1,00,000 నాకు అది ఒక ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది సంవత్సరానికి. మళ్ళీ అందరి దగ్గరికి దేహ్యాన్ని పోతున్నాము, డబ్బులు అడుగుతున్నాము, దానికి గ్రాసం తెస్తున్నాము, ఏమేమో చేస్తున్నాము. ఇవన్నీ ఇంకా బ్రహ్మాండంగా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మనం తెలుసుకొని, నాలాగా బాధపడేతలు చాలామంది ఉన్నారు. ఇవాళ బీచ్పల్లిలో ఉంది, బీచ్పల్లి దేవస్థానంలో కూడా చాలా ఆవులు ఉన్నాయి. వాళ్ళు చేయలేక కొన్ని ఆవులు ప్రకటన చేసి పంచుతున్నారు. దానిలో మంచోళ్ళు తీసుకుపోతుర్రా, చెడ్డోళ్ళు తీసుకుపోయి మళ్ళీ కటిక దుకాణాలకే అమ్ముతుర్రా, అర్థం అవ్వట్లేదు. అందుకొరకు ఇవాళ ఆదోనిలో మా వియ్యంకులు ఉన్నారు, వారు గోశాల మెయింటైన్ చేస్తారు. వాళ్ళు గోశాల 25 ఆవులు పట్టే గోశాల వాళ్ళది. 50 అయిందంటే ఏం చేయాలో అర్థం కాక, అన్న నేను లారీ ఇస్తా, ఆవులు ఇస్తా, మీకు పంపిస్తాను. నాకు పంపిస్తే నేను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎవరికి చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, అదో పెద్ద క్వశ్చన్ అవుతుందండి. మంచోళ్ళకి ఇస్తున్నామా, చెడ్డోళ్ళకి ఇస్తున్నామా అర్థం కావట్లే. అందుకొరకు ఇది ఏదైనా ఉంటే ఈ ఆసక్తి ఉన్న వాళ్ళకు ఆదాయ వనరుగానే ఉంటాయి. వాళ్ళు ఇంకా చాలా మంచిగా, నిన్న మాతగారు చెప్తుర్రి, ఎక్కడ శ్రీశైలం అడవులలో ఒక ఆవుతోనో 2 ఆవులతోనో మెల్ల వేసి అలా 1800 ఆవులు అయినాయంట. ఆమె 100 ఎకరాలు దీని కొరకే కేటాయించి చేస్తున్నారు. ఎంత చేయగలరు, ఎవరు ఏం చేయగలరు, దానికి ఫండ్ కావాలి. మనం ఇదంతా ఎప్పటిదాకా ఉంటుంది అని అంటే నా గెస్ వ్యవసాయదారులు నేను ఆవును పెంచుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో కూర్చోబెట్టే వరకు ఈ బాధ ఉంటుంది. ఏ వ్యవసాయదారుడు ఆ వ్యవసాయదారుడు నేను 2 ఆవులు పెంచుకోగలను, నేను పోషించగలను అంటే ప్రతి ఊర్లో వందల ఆవులు అయితే అప్పుడు మళ్ళీ ఆవులు తక్కువ అవుతాయి. దానిలో ప్రయత్న భాగంగా గో ఆధారిత వ్యవసాయం చేసేటోళ్ళందరికీ ఆవులు ఇద్దాము చేసుకోవాలంటే ఇంకా వాళ్ళు ఫుల్ టర్న్ కాలేదు. ఇప్పుడిప్పుడే మెల్లగా మొదలవుతుంది.
అందుకొరకు మనం ఈ ప్రయత్నం ఆపకుండా చేయడం వల్ల ఖచ్చితంగా రేపు మంచి రోజులు వస్తాయన్న దానికి ఇది ఒక నిదర్శనం. మేము కూడా నిన్న గద్వాల్లో అలంపూర్ దగ్గర వేముల అనే గ్రామంలో చేస్తున్నప్పుడు 250 వస్తారేమో అనుకున్నాం, కానీ 650 చిల్లర 450 రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చిన వాళ్ళండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 150 మంది వచ్చిండొచ్చు, దగ్గర దగ్గర 650-700 మంది. విచిత్రం ఏం తెలుసా సార్, ఆఫ్టర్ లంచ్ కూడా చాలామంది భోజనం చేసి వెళ్ళిపోతారు, పొద్దున మీటింగ్ విన్నామని 6 o'clock దాకా కూడా 500 to 600 మెంబర్స్ ఉన్నారండి. విచిత్రం అన్నట్లు. నేను ఇన్నిసార్లు ఇన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాం, అది ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. దానిలో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరిలో ఒకలాంటి భావం వచ్చింది. ఆ భావాన్ని కానీ మనం ఇంకా పెంపొందించినట్లయితే ఇటువంటి అవకాశాలు ఇచ్చి, మొన్న వీరితో ఆచార్య గారితో మాట్లాడుతూ నేను మహబూబ్ నగర్ పశుసంవర్ధక శాఖ నెంబర్ ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే ఆయనకి ఇప్పటికి నేను 10 సార్లు ఫోన్ చేసిన 10 సార్లు ఫోన్ ఎత్తలేదండి. ఇది గవర్నమెంట్లో లోపం ఉంది సార్. మనం ఎంత చేసినా ఏం చేసినా ఎక్కడి నుంచి సహకారం లేదు అంటే, మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, బట్ యూటిలైజేషన్ కాడికి వచ్చే వరకు ఎవరైతే మనకు గవర్నమెంట్ వాళ్ళు సహకరించాలనో వాళ్ళు సహకరించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా అండి, మన ఆవులకు మొత్తం ఇన్సూరెన్స్ 900 రూపాయలకు ఇన్సూరెన్స్ చేస్తే 2 సంవత్సరాలు మనకు ఇన్సూరెన్స్ ఉంటుందండి. నాకున్న 8 ఆవులు ఫస్ట్ 2016లో ఇన్సూరెన్స్ చేసుకునికే నేను ఆఫీసులో చుట్టూ తిరిగి యాస్టకు వచ్చి దండం పెట్టి ఏం లేకుంటే వేరే ఇన్సూరెన్స్ అనే పరిస్థితి. ఎందుకంటే బ్యూరోక్రసీ ఇస్ నాట్ కోఆపరేటింగ్. నేను బాహుటంగా చెప్తున్నా, ఎవరైనా తిట్టినా సరే కొట్టినా సరే. ఎందుకంటే నిన్న మనకు మంచి పథకాలు వచ్చినాయండి, ఆ పథకాలను మొత్తము యూటిలైజేషన్ చేయలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మనం అందరం గట్టిగా వారు ఎన్నో ఆవులను కాపాడుతున్నారు. ఇప్పుడు మనం ఈ వ్యవస్థను కాపాడాలనుకుంటే మనం కూడా విజయరామ్ గారు అన్నట్టు తిట్లు తినొచ్చు, తనులు తినొచ్చు, ఎవరైనా కొట్టొచ్చు, అయినా పర్వాలేదు, గట్టిగా నిలబడదాం, ముందుకు పోదాం అని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.